దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి 5వ కీర్తన 11వ వచనంలాగు వ్రాయబడి ఉన్నది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, ఆయనను మనము ఆశ్రయిస్తే ఆయన మనకు సంతోషాన్ని ఇస్తానని, మనలను కాపాడుతానని, మనకు నిత్యమైనటువంటి ఆనందాన్ని, ఆనందధ్వనిని చేసే భాగ్యాన్ని దేవుడిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో యెహోవాను ఆశ్రయించుట మంచిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించిన వారందరూ రక్షించబడతారు. ఆయనను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎవరు ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన శరణుజొచ్చి దేవా నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ ఒకరోజు యేసు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కుష్ఠరోగి పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాల యొద్ద మోకరిల్లి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రభువును బ్రతిమాలుకొనుచున్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ దినాల్లో ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి సమాజంలో ఉండడానికి అవకాశం లేకుండా ఉండేది. తన కుటుంబముతో కలిసి ఉండడానికి అవకాశం ఉండేది కాదు. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గరకు రానివ్వకుండా ఊరి వెలుపలకు వారిని నెట్టివేశారు. మోషే ధర్మశాస్త్రంలో వారిని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారు పాలెము వెలుపల అనగా ఊరి వెలుపల వారు జీవించాలి. అతడు బ్రతికున్న దినాలన్నీ కూడా ఊరి వెలుపలే బ్రతికి అక్కడే చనిపోవాలి తప్ప సమాజంలో ఉండడానికి, మనుషుల మధ్య తిరగడానికి వాడికి అవకాశం ఉండేది కాదు. ఈ దినాల్లో అయితే మరి ఇటువంటి వ్యాధికి ఎన్నో రకాలైనటువంటి మందులను కనిపెట్టారు. వైద్య శాస్త్రము శ్రమించి ఆ వ్యాధి రాకుండా చేస్తూ అనేక మందులను కనిపెట్టారు. ఒకవేళ వచ్చిన వాటిని నివారించడానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి మందులను తయారు చేశారు. వైద్యాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఆ దినాల్లో అటువంటి ఏమీ లేవు. ఆ వ్యక్తి ఆ బలహీనతకు గురైతే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, వాడు ఊరు విడిచి వెళ్ళిపోవాలి. అదే వాడి యొక్క జీవితాల్లో సరైనటువంటి పరిష్కారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గ్రామస్తులు, ఆ పట్టణస్తులు నిర్ణయించారు. ధర్మశాస్త్రం అలాగే చెప్పింది. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నెట్టివేయబడినటువంటి వాడు, తరిమివేయబడినటువంటి వాడు, ఒంటరిగా బ్రతుకుచున్నటువంటి వాడు ఒకరోజు యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని నిజానికి అతడు గ్రామంలోనికి, ఆ పట్టణంలోనికి వస్తే రాళ్లతో కొట్టి చంపివేస్తారు ప్రజలు. అది తెలిసినా సరే ధైర్యం చేసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అతనుకున్నటువంటి నిరీక్షణ, అతనుకున్నటువంటి ధైర్యం ఏమిటంటే, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయనను చనిపోవడానికి రాళ్ళు నా మీద పడనేయడు. ఆయన ఏమాత్రము కూడా ఒక మనిషిని నశింపచేయడానికి రాలేదు. అనేకులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి, మనిషిలో మార్పును కలుగ చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక నా జీవితాన్ని ఖచ్చితంగా ఆయన మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా బలహీనతను మారుస్తాడు అని గ్రహించినటువంటి ఆ వ్యక్తి పరుగున వచ్చి యేసు పాదాల దగ్గర మోకరిల్లి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టండి. నా వారికి నేను ఇష్టం కాలేదు, నా పిల్లలకు నేను ఇష్టం కాలేదు, నా గ్రామానికి నేను ఇష్టం కాలేదు, కేవలము నీవైనా నన్ను ఇష్టపడతావని నమ్మకంతో
నీ దగ్గరకు వచ్చాను తండ్రి అని అడగగానే యేసుప్రభు అన్నటువంటి మాట, ప్రేమ కలిగిన మన ప్రభు అన్నటువంటి మాట, కుమారుడా అది నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము, నీవు నా మీద విశ్వాసంతో నీవు నన్ను ఆశ్రయించావు కదా, నీ జీవితంలో కనికరాన్ని, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, నీ జీవితంలో ఆనందాన్ని నేను ఇస్తానని చెప్పి అతని జీవితంలో ఒక అద్భుతాన్ని చూపించాడు. అతనిని ముట్టి బాగు చేసి అతనిలో ఉన్న బలహీనతను తొలగించి శుద్ధినిగా, పరిశుద్ధమైనటువంటి దేహము కలిగిన వ్యక్తిగా అతనిని సమాజంలోనికి పంపించాడు. సమాజపు ఆ మందిరపు అధికారి దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక వ్యక్తిలో ఈ బలహీనత ఉంటే సమాజ మందిరంలో ఉన్నటువంటి అధికారి లేక యాజకుడే దానిని, ఈ రోగం ఇతనికి వచ్చింది కనుక ఇతన్ని తరిమివేయండి అని చెప్పేవాడు అప్పట్లో. మరి అదే వ్యక్తి దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే నువ్వు ఊర్లో ఉండడానికి అవకాశం లేదని చెప్పాడు, ఏ వ్యక్తి అయితే ఈ ప్రాంతంలో ఉండకూడదని చెప్పాడు, అదే వ్యక్తితో దేవుడు అతని ద్వారానే మరలా సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నాడు. అతని ద్వారానే మరి నీ జీవితంలో ఉన్నటువంటి మార్పును ప్రకటించబోతున్నాడని మనం గమనించాలి. మన జీవితాల్లో మనల్ని ఎవరు దూషించారు, మనం ఎవరు వారి దగ్గర ఉండకూడదని ప్రయత్నం చేశారు, మన జీవితాలు మన స్థితిని చూసి ఓర్వలేనటువంటి వారు, మనలను దూరముగా పంపివేయాలని ప్రయత్నం చేసినటువంటి వారు, మన బ్రతుకులో ఎవరైతే ఉన్నారో వారితోనే దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పించబోతూ ఉన్నాడు. నువ్వు పనికిరావని చెప్పినటువంటి వారే నీవే మాకు పనికి వస్తావని చెప్పే స్థితికి తీసుకుని వస్తాడు. నువ్వు జ్ఞానం లేదని చెప్పినటువంటి వారు, నీకు ఉద్యోగం లేదని చెప్పినటువంటి వారు, నువ్వు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని లేనటువంటి వాడు అని నిన్ను హేళన చేసిన అదే మనుషులు నిన్ను పొగిడే దినం ఒకటి రాబోతూ ఉంది. నిన్ను గురించి సాక్ష్యం చెప్పే ఒక రోజు రాబోతుంది. నిన్ను గురించి సమాజానికి చెప్పే రోజు ఒకటి రాబోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వినిచున్నటువంటి నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. భయపడకండి. ప్రజల మాటలను బట్టి కానీ, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మాటలను బట్టి కానీ నీవెప్పుడు భయపడకు. పనికిరావని ఎవరైతే ప్రకటన చేస్తూ ఉన్నారో, నీ జీవితాన్ని చూసి ఎవరైతే నవ్వుకుంటున్నారో వాళ్ళతోనే దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పించడానికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 8:4 మరొక వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆమె మరి రాళ్లతో తరమబడచ్చు. గ్రామస్తులందరూ ఆమెను చంపివేయడానికి పరుగులు తీస్తున్నటువంటి సమయం అది. ఆమె పరిగెత్తి అలసిపోయి ఒక చోట ఒక వ్యక్తి నిలబడి ఉంటే ఆ వ్యక్తి పాదాల మీద పడిపోయింది. ఆమె అన్నటువంటి మాట, అయ్యా, అందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపివేయాలనుకుంటున్నారు, మరి నీవైనా నన్ను కాపాడు ప్రభు అని ఆమె కన్నీటి ప్రార్థన చేసి ఉండవచ్చు, బ్రతిమాలి ఉండవచ్చు. ఈ లోపులో పరిగెత్తుకుని వచ్చినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఆగి యేసు ప్రభును గుర్తుపట్టి, యేసయ్యా, బోధకుడా, ఇదిగో నీ గ్రంథంలో వ్రాయబడిన పనిని మేము చేస్తున్నాము, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటని మేము పాటిస్తూ ఉన్నాము అని చెప్పి, ఈమె వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ, ఈమెను రాళ్లతో కొట్టి చంపివేయమని నీ గ్రంథంలోనే, నీవిచ్చిన ధర్మశాస్త్రంలోనే ఉంది కదా, మేమందరము కలిసి మరి ఈమెను రాళ్లతో కొడుతూ ఉన్నాము, నువ్వు అడ్డు తప్పుకుంటే మా పని మేము కానిస్తామన్నప్పుడు యేసు ప్రభువు తన మనసులో అనుకున్నాడు, ఈమె వ్యభిచారం చేస్తున్నప్పుడు, ఈమె తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరిని పట్టుకుని రాళ్లతో కొట్టి ఉంటే నేను సంతోషించేవాడినేమో, ఆ పాపం మీ దగ్గర నుంచి పారిపోయినందుకు ఆనందించేవాడినేమో, కానీ మీ తీర్పులో న్యాయము లేదు. తప్పు చేసినటువంటి ఇద్దరిని పట్టుకునుకోకుండా, తప్పు చేసినటువంటి ఇద్దరిని రాళ్లతో కొట్టకుండా, మీ యొక్క మరి సహోదరుడు వాడు తప్పు చేశాడని వాడిని దాచబెట్టి, వాడిని వెనుకకు నెట్టివేసి, వాడిని వదిలిపెట్టి వేసి ఈమెను ఒక్కదాన్ని మీరు ఎందుకు శిక్షిస్తున్నారు అని యేసు ప్రభు అన్నటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మీలో ఎవడు పాపము చేయలేదు, వాడు మొదటి ఈమె మీద రాయి వేయమనగానే వెంటనే చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఆ రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోయారంట. అంటే చిన్నవాళ్ళు కూడా రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మన ఎదుట పెరిగినటువంటి వాడు, మన కన్నుల ఎదుట పెరిగినటువంటి వాడే మన మీద రాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు, మనలను గాయపరచాలని చూస్తూ ఉన్నప్పుడు, మన యొక్క ఆహారాన్ని తిన్నటువంటి వాడే, మన యొక్క ఇంటిలో భోజనం చేస్తున్నటువంటి వాడే తినడానికి మడిమెనెత్తినప్పుడు అది ఎంతో బాధ. ఆ బాధ అనేక సార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. మనలను ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి వాడే మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, మన అవసరతలను వాడుకుని మనలను వాడుకున్నటువంటి వాడు మనలను హేళన చేసి గేలి చేసి మాట్లాడుతున్నప్పుడు, మన మీద రాళ్లను విసురుతూ ఉన్నప్పుడు
నువ్వు భయపడకు, నీ ఎదుట నీ ప్రభు ఉన్నాడని గుర్తించు. ఈ స్త్రీకి ఉన్నటువంటి ధైర్యం అదే, ప్రభు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడని ధైర్యంతో ఆమె ఆయనను ఆశ్రయించింది. వెంటనే ప్రభు ఆమె జీవితాన్ని రక్షించి ఎన్నడూ ఇటువంటి తప్పిదము చేయవద్దని చెప్పి, పాపాన్ని విడిచిపెట్టమని చెప్పి ఆమెకు ఆనందాన్ని ఇచ్చాడు, ఆమెను కాపాడాడు, ఆమెను ఆనందముతో సంతోషంతో ఇంటికి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా కుష్ఠరోగిని తరిమివేశారు. మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారమే మరి ఈ స్త్రీను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు ఈ ఇద్దరిని కాపాడాడు. బలహీనతలున్న అతనిని బాగు చేశాడు. పాపము శాపములు ఉన్నటువంటి వ్యక్తినైనా ఆయన రక్షించి మార్పును కలుగజేసి ఆమె జీవితాన్ని బట్టి ప్రభువుకు మహిమకరముగా జీవించడానికి ఆమెకు అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన బ్రతుకులో ఏదైనా బలహీనతతో మనము కృంగిపోతున్నామేమో, ఒంటరిగా ఉంటున్నామేమో, తరమబడుతూ ఉన్నామేమో, రాళ్ళు రూగుచున్నటువంటి జనము నీ యొక్క ఎదుట ఉన్నారేమో, నీవు తరమబడే స్థితిలో ఏమి చేయలేనటువంటి పరిస్థితులు నీవు ఉంటే నా దేవుడు అంటున్నాడు, భయపడకు బిడ్డ, భయపడకు నా కుమారుడా, నేను నిన్ను కాపాడుతాను. అయితే నీవు ఏ తప్పిదము చేయవద్దు. ఇక నుంచి నీ జీవితంలో మార్పు, ఇక నుంచి నీ జీవితంలో మరి పశ్చాత్తాపం కలిగి నువ్వు బ్రతికితే నిన్ను ఎవరు ఏ హాని చేయడానికి కూడా నీ మీదకి రారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నేను ఆయనను వెతికినట్లయితే దేవుడు మనకు తన సహాయం దయచేస్తాడు. యెషయా గ్రంథములో 35:10 చూస్తే, వారి తల మీద నిత్యమైనటువంటి ఆనందమును, వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చేదురు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా చూస్తే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుందని అక్కడ వ్రాయబడి ఉన్నది. 40వ కీర్తన 16వ చూస్తే, నన్ను వెతుకు వారందరూ నన్ను గురించి సంతోషిస్తారని అక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరు దేవుని వెతుకుతారో, ఎవరు దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తూ ఉంటారో వారికి నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తానని, నిట్టూర్పు దుఃఖము ఎగిరిపోయే రోజులు మన జీవితాల్లో వస్తున్నాయని, ప్రభువు మనకు సమీపంగా ఉంటే దుఃఖము అది తొలగిపోతుంది, శత్రువులు తొలగిపోతారు, వ్యాధులు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, అప్పులు ఆవేదనలు తొలగిపోతాయి, మన జీవితం అంతా ఆనందంతో నింపబడుతుంది. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. బలహీనత చేత కృంగిపోకండి, మీ యొక్క జీవితంలో అప్పుల చేత మీరు కృంగిపోకండి, అపజయాల చేత కృంగిపోకండి, ఓడిపోయినప్పుడు కృంగిపోకండి, తరమబడుచున్నప్పుడు కృంగిపోకండి. నీ ఎదుట నీ ప్రభువు ఉన్నాడని గుర్తు చేసుకుని ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీ బ్రతుకులు అద్భుతాన్ని జరిగించి నీకు స్వస్థత, నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఇచ్చి నేను బలపరుస్తాడటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచున్నటువంటి మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.